800 కోట్ల వరకు అని చెప్తే మరి ముఖ్యమంత్రి గారు మరి ప్రజల మీద భారం వేయడానికి కాకపోతే 6,300 కోట్లు పెంచడం జరిగింది. మరి దానికి నిరసనగా ఈరోజు ప్రజా బ్యాలెట్ ఈ వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తా ఉంది. ఈ ప్రజా బ్యాలెట్ కరెంటు కోతలు అయితేనేమి, కరెంటు ఛార్జెస్ అయితేనేమి ఇవన్నీ పెరిగిన దానికి నిరసనగా, రైతులకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికి నిరసనగా, ఈరోజు పల్లెల్లో చీకట్లు అలుముకున్న నిరసనగా, ఈరోజు కొన్ని వేల పరిశ్రమలు మూతబడి ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోయినందుకు నిరసనగా ఈరోజు ప్రజా బ్యాలెట్ ఈరోజు మొదలు పెడతా ఉన్నాం. ఈ రోజు ఈ ప్రజా బ్యాలెట్ ఎందుకు ఈ రోజు మొదలు పెడుతున్నామంటే ఈరోజు జగ్జీవన్ రావు జయంతి ఇవాళ. మరి వారు ఆయన కానీ మరి అంబేద్కర్ గారు కానీ ఆ రోజు అంటే వీళ్ళు పేదల కోసం మరి రాజ్యాంగ నిర్మాణంలోనే సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని చెప్పి వాళ్ళ కోసం కృషి చేసిన మహనీయులు కాబట్టి ఈ రోజు మొదలుపెట్టి అంబేద్కర్ జయంతి 14వ తారీఖు వరకు ప్రజా బ్యాలెట్ నిర్వహించబడుతుంది. నేను ప్రజలందరికీ మరి మా నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎక్కడికక్కడ ఏ వార్డులలో ఎక్కడికక్కడ ఏ రోడ్లలో కూడా ఈ ప్రజా బ్యాలెట్ పెట్టి ప్రజలను పూర్తిగా వినియోగించుకునేట్లుగా చేయాలని నేను వారందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నాయకులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఒకటి నిరసనగా అంటే ఈ ప్రభుత్వం పేదవారు ఈ దుర్మార్గపు చర్యకు నిరసనగా మరి ప్రజా బ్యాలెట్ ఉపయోగించుకోవాలని కోరడం జరుగుతా ఉంది. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మరి బరితెగింపుగా అవిశ్వాసానికి రాకుండా వాళ్ళ సభ్యులకు విప్పు జారీ చేసి అవిశ్వాసం మద్దతు పలకకుండా ఉండమని చెప్పి విప్పు జారీ చేశారు. ఈ రోజు ఆయన విప్పు జారీ చేయకుండా ఉన్నాయంటే ఈ భారం పెరిగి ఉండేది కాదు. ఏప్రిల్ 1వ తారీఖున 6,300 భారం మన మీద పడి ఉండేది కాదు. మరి వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ వినియోగించుకోవాలని మరి కోరుకుంటూ ప్రజా బ్యాలెట్ మొదలు పెడుతున్నాం. మరి అలాగే మరి వైఎస్ఆర్సీపీ 9వ తారీఖు కూడా బంద్కు అందరూ కూడా పేరు అంటున్న రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా బంద్ నిర్వహించాలని కోరుతా ఉన్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర మరి 10వ సంవత్సరం పూర్తవుతుంది ఆయన పాదయాత్ర చేసి. అందుకాబట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు పాలాభిషేకం చేసి మరి దాని సింబాలిక్ గా 1-2 కిలోమీటర్లైన పాదయాత్ర చేసి ఆ రోజు బంద్ సంపూర్ణంగా విజయవంతం చేయాలని ప్రజలకు మనవి చేస్తూ ప్రజా బ్యాలెట్ ఉపయోగించుకుందని మరొకసారి మనవి చేసి సెలవు తీసుకుంటాం. మన గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గారితో పాటు సిపిఎం నాయకులు నరసింహయ్య గారు కూడా ఈ ప్రజా బ్యాలెట్ లో పాల్గొంటారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.